హలో అండి. బేగమ్స్ గార్డెన్ అండి. మనం చిన్ని కృష్ణుడిని మనం నేను ఎన్గ్రేవింగ్ చేసి చూపించానండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మీకు చూపించాను కదా. ఇప్పుడు ఫైనల్ అయిపోయిందండి ఇది బొమ్మంతా. ఇదండి ట్రేసింగ్ పేపర్. దీని మీద ట్రేసింగ్ తీసుకున్నాను నేను అల్యూమినియం షీట్ మీద. ఇదిగోండి కంప్లీట్గా మొత్తం చెక్కేశానండి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా పెద్ద నీడిలతో చెక్కానండి. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కొద్దిగా పెద్ద నీడిలు. ఈ సన్న నీడిలతోటేమో ఇవి నగలు, తర్వాత ఈ ఫింగర్స్, ఇవన్నీ సన్న నీడిలు అండి. ఇది హెయిర్, పించం, ఇవన్నీ సన్న నీడిల్స్తో చేసినవండి. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఈ పెద్ద నీడిల్తో చేసిందండి. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా ఓకేనండి. చిన్ని కృష్ణుడు అండి, వెన్న చిలుగుతున్న చిన్ని కృష్ణుడు మనం వేసిన బొమ్మ అదండి. ఓకేనండి. ఇది చిన్ని కృష్ణుడు వెన్న చిలుగుతున్నాడండి. ఆ బొమ్మ నేను వేశాను. మా ఫ్రెండ్కి ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికి చేశానండి ఇది. ఓకేనండి. నేను వేశాను, మీరు చూస్తున్నారు కదా. మొత్తం దీని మీద ట్రేసింగ్ తీశాను. కొద్దిగా స్టార్ట్ చేసినప్పుడు చూపించాను, సగం అయిన తర్వాత చూపించాను. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిందండి. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తానండి. చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ వేస్తానండి. బ్యాక్గ్రౌండ్ మీకు చూపిద్దాం, అది కూడా మీకు చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది కదా, ఎలా వేసారో చూపించలేదు అంటారని చూపిస్తున్నానండి. ఇదండి చిన్ని కృష్ణుడు అండి. ఇదిగోండి ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంతా వేసుకుంటా రావాలండి. బ్లాక్ కలర్ వేయాలి. బ్యాక్గ్రౌండ్ చిన్ని బ్రష్తో ముందు అంతా వేసుకొని చాలా జాగ్రత్తగా వేయాలండి. అందుకని బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా బ్లాక్ వేసుకురావాలి. ఇదంతా పెద్ద బ్రష్తో వేస్తారండి. బ్యాక్గ్రౌండ్ ముందు చిన్న బ్రష్తో వేసుకుంటూ రావాలండి. ఇదంతా ఇప్పుడు ఇదంతా బ్లాక్ వేస్తే ఏదంటే ఇది హైలైట్ అవుతుందండి. ఈ వైట్ మనం వేసిన డిజైన్ హైలైట్ అవుతుందండి. అది అందుకని అంతా బ్లాక్ వస్తుందండి. నేను కొద్దిగా మీకు వేసి చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను. తర్వాత మొత్తం బ్లాక్ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు మనం కార్బన్ వేసినప్పుడు అండి, ఇదంతా ఈ కార్బన్ అంతా తడిగుడ్డతో తుడిచేస్తే నీట్గా అయిపోయిందండి. రేక్ అంతా అయిన తర్వాత అప్పుడు పెయింట్ వేస్తున్నానండి. తడిగుడ్డతో తుడిచేసాను మొత్తం. ఈ కార్బన్ పెట్టి గీసాను కాబట్టి దీనికి కార్బన్ అంటుకొని ఉండింది. మొత్తం తుడిచేసాను నీట్గా. తుడిచేసిన తర్వాత పెయింట్ వేసుకొస్తున్నానండి. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంతా వేసుకొస్తానండి. సన్నటి బ్రష్ తోటి చుట్టూ కొద్దిగా వేసుకొచ్చిన తర్వాత పెద్ద బ్రష్ తోటి ఇంకా సన్న చుట్టూరా బ్యాక్గ్రౌండ్ వేసేసిన తర్వాత, అవుట్లైన్స్ వేసిన తర్వాత వేసింది ఇదంతా ఇట్లా వేసేస్తానండి. బ్లాక్ షీట్ అంతా బ్లాక్తో నింపేస్తాను నేను. అవుట్లైన్స్ ముందు చిన్న బ్రష్తో వేసుకున్న తర్వాత పెద్ద బ్రష్తో మొత్తం ఓన్లీ కృష్ణుడు హైలైట్ అవుతూ ఉంటాడండి. అంతే, చిన్న కృష్ణుడు హైలైట్ అవుతాడండి. అది ఇది మీకు చూపిన తర్వాత మెల్లిగా నేను వేసుకోవచ్చు కదా అని మీకు చూపిస్తున్నానండి. ఇదండి ఇదండి ఇట్లా అవుట్లైన్స్ అంతా ముందు వేసుకున్న తర్వాత చిన్న బ్రష్ తోటి పెద్ద బ్రష్ తోటి మనం అంతా వేసుకోవచ్చండి. ఇది అప్పుడు ఇది హైలైట్గా కనపడుతూ ఉంటుందండి మీకు. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ వచ్చేటప్పటికి ఇట్లా ఇదంతా పెద్ద బ్రష్తో వేస్తారండి. తర్వాత మీకు చూపిద్దాము ఎట్లా చేశారా అంటే అంటారు కదా, అందుకని చూపిస్తున్నానండి. అంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను
ఇదంతా బ్లాక్ వస్తుందండి. మనం ఓన్లీ ఇదే మనకి లోపల బొమ్మ అంతా హైలైట్ అవుతుందండి అప్పుడు చుట్టూ బ్యాక్గ్రౌండ్ వేసేటప్పటికి. ఇట్లా ఇదంతా మొత్తం బ్లాక్ వచ్చేస్తుందండి. అవుట్లైన్స్ వేసుకున్న తర్వాత అంతా కంప్లీట్గా బ్లాక్ వేసేస్తాను. ఇట్లా జాగ్రత్తగా చిన్న బ్రష్ తోటి లైన్స్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలండి. అందుకని చిన్న బ్రష్తో అండి మొత్తం బ్లాక్ వేసిన తర్వాత చూపిస్తాను మీకు నేను. మీకైతే అర్థమైంది కదండి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం చేశానో నేను మొత్తం అర్థమైంది కదండి. చిన్న నీళ్ళతోటి నగలని చెక్కాలి, ఈ కొద్దిగా పెద్ద నీళ్ళతోటేమో ఇవి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్కాలండి. కంప్లీట్గా అయిన తర్వాత ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా చిన్న చిన్న బ్రష్తో వేసుకొని ఈ పెద్ద బ్రష్ తోటి ఇదంతా వేసుకోవచ్చండి. ఖాళీగా ఉన్న చోట మొత్తం ఫిల్ చేసేయాలండి. ఇది ఫిల్ చేసిన తర్వాత చూపిస్తానండి నేను. ఓకేనండి. మీరందరూ లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కంప్లీట్ పెయింట్ వేసిన తర్వాత నాకు ఫినిష్ లాస్ట్ ఇంకా కంప్లీట్ కృష్ణుడు అయిపోయినట్టు మీకు చూపిస్తానండి. కంప్లీట్ అయిపోద్ది వర్క్. ఫస్ట్లో కొద్దిగా చూపించాను, సెకండ్లో కొద్ది చూపించాను, థర్డ్ ఏంటంటే ఇంకా ఫినిషింగ్ వర్క్ అండి. ఇదంతా మొత్తం బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత లాస్ట్ వీడియో మీకు చూపిస్తానండి. ఓకేనండి. నా వీడియోని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలు నాకు ఇవ్వండి. అదండి, నా వీడియోని మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సలహాలు నాకు ఇవ్వండి. ఎలా ఉంది ఏంటి, మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసినవన్నీ మీరు చూడగలుగుతారండి. అందుకని నేనేమైనా ఆర్ట్ చేసినవి కానీ, నేను కుక్ చేసినవి కానీ అన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ మీరు కంటిన్యూగా చూడగలుగుతారండి. అదండి. ఓకేనండి. బాయ్ అండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి.